కడాయి మష్రూమ్. ఓకే, సో మష్రూమ్ అనమాట. సో ఏస్ కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో ఓకే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్స్ అండ్ దాంతోపాటు క్యాప్సికమ్, ఇంకా ఉల్లిపాయలు, టమాటోస్, ఇంకా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా? యా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే అల్లం రెండు యూస్ చేస్తాం. రెండు యూస్ చేస్తున్నామా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, కడాయి మసాలా. సో దానికి మనం డ్రై రోస్ట్ చేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆ తర్వాత హోల్ స్పైసెస్, అలాగే మిరియాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, ధనియాలు, అలాగే అల్లం కూడా. సో అల్లంలో మనం పచ్చి అల్లం వేసుకుంటున్నామా, సొంటి వేసుకుంటున్నామా? పచ్చి అల్లమే వేసుకుంటున్నాం. ఓకే, ఓకే. సో అండ్ ఈ కడాయి మష్రూమ్ అనేది యాక్చువల్లీ ఇది చాలా ఫేవరెట్ డిష్ చాలా మందికి. అండ్ దీన్ని మనం ఇప్పుడు హెల్తీ వేలో చేసుకోబోతున్నామా? అవును. సో ఈ మష్రూమ్ ఏంటి అంటే మనకు కొంచెం ఎక్కువగా యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మష్రూమ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ వల్ల మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే మన బాడీకి రిలాక్స్మెంట్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ ద్వారా మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఆల్కలైన్ లాగా మారుస్తుంది. అంటే ఎవరికైతే ఎక్కువగా యాసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఉంటుందో సో వాళ్ళకు కూడా మష్రూమ్ తీసుకుంటే బాడీ ఆల్కలైన్ మోడ్లోకి చేంజ్ చేస్తుంది అనమాట. అది టేస్ట్తో పాటు మనకి చక్కగా హెల్తీగా కూడా ఉండే డిష్ ఇది. ఎస్, అవును. ఓకే, సో మన మసాలా అయితే అది డ్రై రోస్ట్ జార్లోకి తీసుకుందాం. ఓకే, ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే, ఒక స్పూన్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి అందరికీ కూడా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఒక ఏజ్ వచ్చాక అంటే 16 years నుంచే ఈ ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయిపోతుంది. ఏంటంటే మనకి స్కూల్లో ఎడ్యుకేషన్ అని చెప్పేసి, పెద్దవాళ్ళకేమో వర్క్ టెన్షన్స్ అని చెప్పేసి, అండ్ అన్నీ బాగుంటే ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎవరైనా సరే ఈ ఇష్యూని తగ్గించుకోవాలి. సో దానికి డైలీగా ఏది చేస్తే అంటే ఎటువంటి నియమాలు పాటించాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఫుడ్ తింటే సెట్ అయిపోతారు. అవును. కొంతమంది మ్యూజిక్ వింటే సెట్ అయిపోతారు. కొంతమంది అలా ఫ్రెండ్స్తో వాక్ అలా వెళ్తే సెట్ అయిపోతారు. సో వాళ్ళకి ఏదైతే ఫేవరెట్ హాబీ ఉంటుందో సో అది పర్సనల్గా కొంతమందికి ఉంటుంది. సో ఆ పని వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉండడం, అంటే కొంచెం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉండడం. ముఖ్యంగా ఫుడ్స్ వల్ల కూడా మనకు స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిష్, హాట్ నచ్చితే హాట్, స్వీట్ నచ్చితే స్వీట్, అలా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ తీసుకుంటూ కొంచెం ఆ మెంటల్ ప్రెజర్ని తగ్గించుకోవడానికి యోగా అలాంటిది చేస్తూ ఉండాలి. అండ్ కొంచెం పర్సనల్ స్పేస్ కూడా ఇచ్చుకుంటూ ఉంటే అది చాలా 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 ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ యాంగ్జైటీ స్ట్రెస్లో
బాధపడుతున్న వాళ్ళకే కాదు, రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఆ పర్సనల్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. యా, సో మన నూనె కూడా చక్కగా వేడైపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. అలాగే టొమాటో ముక్కలు కూడా. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేద్దాం. సో మనకి మసాలానే స్పెషల్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అందులో మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే సో చక్కగా కొంచెం మరుగుతున్నప్పుడు మనం మష్రూమ్స్ కూడా అందులో వేసేద్దాం. ఓకే, సో లైట్గా అది మరుగుతుంది కదా, లైట్గా మరుగుతున్నప్పుడే మనం ఈ మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇది చక్కగా బాయిల్ అవుతే మనకు కొంచెం మటన్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది కూడా అంత చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది మనం చక్కగా మరిగించుకోవాలి. అండ్ ఇందులోనే మనం కొంచెం కసూరి మేతి కూడా వేసేద్దాం. అలాగే కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. మూత పెట్టేసుకోవచ్చా? యా, మూత పెట్టేసుకోండి. సో మనము ఇలా చేసేటప్పుడు ఏంటంటే మష్రూమ్ నుంచి కూడా వాటర్ స్క్వీజ్ అవుట్ అవుతుంది. అవునవును. సో బాయిలింగ్కి కొంచెం టైం పట్టినా ఆ గ్రేవీ మాత్రం చక్కగా వస్తుంది. అవును. సో ఫ్లేవర్స్ అయితే చక్కగా తెలుస్తున్నాయి. అవునవును. సో అయిపోయినట్టేనా? ఇంకేమైనా అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటాం. ఓకే, అయిపోయినట్టేనా? యా అమూల్య, కడాయి మష్రూమ్ రెడీ అయిపోయింది. ఓకే, కడాయి మష్రూమ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కడాయి మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మసాలా దినుసులు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, కసూరి మేతి, మష్రూమ్ ముక్కలు. కడాయి మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో జీలకర్ర, మసాలా దినుసులు, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు,
అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు, మష్రూమ్ ముక్కలు, కసూరి మేతి వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కడాయి మష్రూమ్ రెడీ.